చెప్పాల్సిందేమైనా ఉంటే అడగండి. లేదంటే ట్రై చేస్తానండి. నెక్స్ట్‌కి వెళ్ళండి అని చెప్పండి. ఒకసారి చెప్పరా? డైనమిక్ అరేను, మల్టిప్లికేషన్. 2 చెప్పమంటారా? ఆ! సరే. అంటే చేశాను. నాకు కరెక్టా కాదని చూసుకోవడానికి. చేసి కరెక్ట్ కాదని చూసుకుంటారా? ఆ! మీకు అవుట్‌పుట్ వచ్చిందా మేడం? అవుట్‌పుట్ ట్రై చేయలేదు. నార్మల్‌గా ప్రోగ్రామ్ రాసాను. మరి అవుట్‌పుట్ ట్రై చేయాలి కదా మేడం. అప్పుడే కదండీ వచ్చినట్టు. కుదరలేదది చేద్దాం అంటే అందుకని. ఎంటర్. హ్మ్. నో ఇంట్ ఆఫ్ 2 అని ఇచ్చారండి. అంటే 2 బై హ్మ్. 2 మ్యాట్రిక్స్. 2/2. ఐజేలో లూప్ కోసం తీసుకుంటున్నాం మేడం. ఓకే. అంటే రోస్ కోసం ఒకటి ఐ, కాలమ్స్ కోసం హ్మ్. ఇక్కడ చూడండి మేడం, స్కానర్ అనే క్లాస్ క్రియేట్ చేయాలి తెలుసు కదా. హ్మ్. కీబోర్డ్ ద్వారా చేయాలంటే ఓకే. ఎరైన్ నెక్స్ట్ ఎక్కడి స్టార్ట్ అవుతుందండి. 0 నుంచి ఇండెక్స్. అందుకే మ్యాక్సిమం సైజు రోజుకి 2 హ్మ్. కానీ 2 ఇచ్చారండి. ఓకే. అవసరం లేదు. హ్మ్. అవసరం లేదమ్మా. సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ వరకే అవ్వాలి. బ్యాక్ కావాలి కదా. బిజినెస్ స్టార్ట్ చేశారమ్మా అప్పుడే. ఏంటండి? ఏం లేదు. ఇందాక పెట్టలేదు కదా, పెడతాను.
బి అట్లా అట్లా 2 డైమెన్షన్స్‌కి వాల్యూస్ ఇచ్చేసారు. అవునండి. ఇది డైనమిక్ అరే అంటే ఇలా ఇవ్వాలి. కీబోర్డ్ ద్వారా అదేలెండి. నేను అట్లా వాల్యూస్ ఇచ్చి ట్రై చేశాను. అందుకని అర్థం కాదు. ఇలా చేయాలండి అంటున్నా. హ్మ్. ఇలాగే చేశారా? ఇలానే చేశాను. కాకపోతే ఒక లైన్ ఎక్స్‌ట్రా ఏసాను. ఇంట్ ఏ ఆఫ్ ఐ, జే అని వాల్యూస్ తీసుకున్నాను దానికి. ఓకే. అయిపోయిందయితే. హ్మ్. అదే అదే అండి డౌట్ కదా! మరి అందుకే కన్ఫర్మ్ చేసుకోవాలిగా. హ్మ్. సరే ఇప్పుడు రాయవసరం లేదు గానీ రాసుకుంటారా? రాస్తున్నా ఉండండి. రాస్తున్నారా? ఆ! మధ్యలో కొంచెం రాసుకోవాలిగా. సరే అండి. ఓకే అండి. అయిపోయింది. అయిపోయిందా మేడం? ఆ! మల్టిప్లికేషన్ అండి. హ్మ్. చెప్పాలా? ఒకసారి మధ్యలో మార్చేవేమి చూపించండి. మాక్సిమం సైజ్ 10/10 తీసుకోండి. ఓకే. ఇక్కడ ఎన్, పి, హ్మ్. క్యూ, ఐ, జే, కే ఇన్ని తీసుకోవాలి మేడం. ఓహ్! హలో ఎందుకో చెప్తాను మేడం. అష్టమి ఓకేనా? ఆ! ఎస్ ఎస్ ఎంటర్ అండి. హ్మ్. ఫస్ట్ ఓకే నెక్స్ట్ 9.5 9.5 years of experience. Multiply and that. ఇంకో చెప్తానండి మీకు కూడా అర్థం. హ్మ్. ఇక్కడ మల్టిప్లికేషన్ అవ్వాలంటే ఏం కావాలంటే అండి
ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోజు సేమ్ ఉండాలండి. ఓకే. అండ్ కండిషన్ ఏంటండి? ఫస్ట్ దేనికి? మ్యాట్రిక్స్ కాలమ్స్ మల్టిప్లికేషన్ అవ్వాలంటే ఆ! కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ రోస్ సేమ్ ఉండాలన్నారు. అవునండి. హ్మ్. అది అందుకని రాశాను మేడం. ఒకవేళ ఓకే. లేకపోతే మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్ మేడం. చెప్తానండి. హుహు. ఓకే. ఓకేనండి. హ్మ్. ఫస్ట్ మ్యాట్రిక్స్ని ఎంటర్ చేస్తున్నాం. ఫస్ట్ మ్యాట్రిక్స్. ఓకే. ఎంటర్ సెకండ్ మ్యాట్రిక్స్ అండి ఇక్కడ. హ్మ్. బి ఆఫ్ ఐజే ఇక్కడ మామూలుగా లెస్ థాన్ 2 ఆ! పీక్యూ మేడం. హ్మ్. మార్చాలి ఇక్కడ. ఆ! ఓకేనా? అదే. ఆ! అదే అడగబోతున్నాను. అంటే మళ్ళీ ఎన్నిసార్లు టైప్ చేయాలంటే ఇబ్బందని. హ్మ్. సింగిల్ దానికి సింపుల్‌గా అయిపోయింది. మల్టిపుల్ దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఉంటుంది మేడం. ఉంటుంది కాబట్టే మేడం హ్మ్. హైయెస్ట్ ప్రోగ్రామ్ ఇదే దీంట్లో ఓకే. కోర్ జావాలో. టోటల్ జావాలో ఇది హైయెస్టా? టోటల్ కాదండి, కోర్ జావా. అదేలెండి కోర్ జావా మొత్తంలో. ఆ, మాకండి చేసి అలవాటు అయ్యి కొడుతున్నాం మేడం అంతే. ఆ! నేను అందుకే మీకు ఇచ్చాను మేడం, మీరేమో నాకే పెట్టారు మళ్ళీ దీన్ని. ఇచ్చారు కరెక్టే. ఇంత ప్రాసెస్ మాకన్నా కన్‌ఫ్యూజన్‌గానే ఉంటది కదా! ట్రై చేశాను. కానీ నాకసల సగం తెలుసు, వరకే ఆగిపోయాను. మళ్ళీ నాకే వస్తుందని కూడా తెలుసు నాకు ఇది. సి ఆఫ్ ఐజే ప్లస్ ఏ ఆఫ్ ఐకే ఇంటూ బి ఆఫ్ కేజీ ఇలా రాయాలండి. ఓకే. చెప్తానండి ఆ! క్లియర్గా. హ్మ్. ఈజీగా ఏదో ఊరికే అట్లా ఉంటుంది కానీ ఈజీయే. హ్మ్. పైకి అలా కనపడుతుంది గంభీరంగా, దాంట్లో ఏమి ఉండదండి, ఈజీగా. సి ఆఫ్ ఐజేని మనం ప్రింట్ చేయాలి మేడం. ఓకే. ఎంక్యూ అంటే ఫస్ట్ దానికి రోస్, సెకండ్ దానికి కాలమ్స్ అలా తీసుకున్నారా? మొత్తం క్యాన్సిల్ అవుతాయండి ఎన్పి రెండు. హుహు. అది చివరికి ఎంబై క్యూ వస్తుంది మేడం. ఓకే. ఒక్కసారి చూడండి మేడం ఇక్కడ. హ్మ్. నేనేంటంటే 3 మ్యాట్రిక్స్ కావాలండి. హ్మ్.
మల్టిప్లికేషన్ చేయాలంటే 2 మ్యాట్రిక్స్ ఇన్‌పుట్ ఉండాలి. హ్మ్. ఒక మ్యాట్రిక్స్ అవుట్‌పుట్ ఉండాలి మేడం. ఓకే. సో, నేను 10/10 తీసుకున్నాను. హైయెస్ట్ సైజ్ తీసుకున్నా ఒకేసారి. హ్మ్. సో, ఎమ్, ఎన్, పి, క్యూ ఏందంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ అండ్ కాలమ్స్‌ని ఎంఎన్‌గా తీసుకున్నాను. హ్మ్. పీక్యూని సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ అండ్ కాలమ్స్‌గా తీసుకున్నాను. ఓకే. హ్మ్. సో, మీకు ఎన్ వాల్యూ, పి వాల్యూ సేమ్ అయితేనే మిమ్మల్ని హ్మ్. మ్యాట్రిక్స్ ఎంటర్ చేయమని అడుగుద్దండి. ఓకే. ఎన్ వాల్యూ, పి వాల్యూ సేమ్ కాకపోతే హ్మ్. మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్ అని చెప్పాలండి. హ్మ్. ఓకే. నాట్ ఈక్వల్ టుకి మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్. అది ఇదండి. సో, ఒకవేళ ఓకే. ఈక్వల్ అయినాయి అనుకోండి. సో, హ్మ్. కిందకొచ్చి ఏ మ్యాట్రిక్స్ ఎంటర్ చేయాలి. తర్వాత బి హ్మ్. మ్యాట్రిక్స్ ఎంటర్ చేయాలండి. హ్మ్. తర్వాత ఇక్కడ మల్టిప్లై చేయాలి మేడం. సో, హ్మ్. మల్టిప్లై చేయడానికి కండిషన్ ఇదండి. ఓకే. ఇది ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమైంది. చివరకు హ్మ్. మనకి ఎం/క్యూ మిగులుద్ది మేడం. సో, తర్వాత ఎల్స్ క్లోజ్ చేయాలి. మెయిన్ మెథడ్ ఇదండి. హ్మ్. ఒకసారి చూద్దాం మేడం. హ్మ్. ఏమన్నా ఎర్రర్‌లు ఉన్నాయా? మేడం ఇక్కడ 2 ఈక్వలే చూసారు కదా! హ్మ్. ఎం వాల్యూ 2, ఎన్ వాల్యూ 2 ఇచ్చానండి. హ్మ్. పి వాల్యూ 2 ఇచ్చాను. మేజర్‌గా ఇక్కడ చెక్ చేయాల్సి ఎన్, పి వాల్యూ అండి. హ్మ్. సేమ్‌గా ఉన్నాయా లేవా? ఆ! సేమ్‌గా ఉంది. సో, ఫస్ట్ మ్యాట్రిక్స్ 1, 2, 3, 4 ఎంటర్ చేశాను. హ్మ్. సెకండ్ మ్యాట్రిక్స్ 5 ఉందా మేడం. మల్టిప్లై అయ్యేది వచ్చినాయి మేడం. ఓకే. మల్టిప్లికేషన్ ఈజ్ అవసరం లేదు ఇక్కడ. నో నీడ్ అండి. మేడం ఓకేనా? ఆ! సో, ఎలా వచ్చినాయి అనేది చూద్దాం ఒకసారి. ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్ మేడం. హ్మ్. 7, 8 అండి. ఓకే. మేడం మల్టిప్లికేషన్ అంటే 1 ఇంటూ 5, 2 ఇంటూ 6 అలా ఉండదండి. హ్మ్. 1 ఇంటూ 2 ఇక్కడ ఫస్ట్ ఇదండి 1 ఇంటూ 5, 2 ఇంటూ 7 అండి. ఓకే. 1 ఇంటూ 5 అండి 5, 2 ఇంటూ 5 7 14 అండి. హుహు. ప్లస్ 5 ఎంత మేడం 19. హ్మ్. ఇదిగోండి మేడం. ఓకే. ఫస్ట్ 2 రోస్ తర్వాత 2 కాలమ్స్ యాడ్ చేస్తది. కాలమ్ లైన్. యాడ్ కాలమ్ మల్టిప్లై చేస్తది. 1 ఇంటూ 6 అండి. 2 ఇంటూ హ్మ్. 8 16. 16 ఓకే. ప్లస్ 6 22 మేడం ఇదిగోండి. హ్మ్. ఓకే. అదే తర్వాత కింద దానికి రావాలండి. 3 ఇంటూ 3 5, to 5. 4 ఇంటూ 7 4 into 7. 3 43. 5s. ఓకే. అది మేడం. 15 ఇంటూ 6 అండి. హ్మ్. 4 ఇంటూ 8 అండి. 50 అండి. హ్మ్. అది మేడం. ఓకే. అర్థమైంది. సో, ఆ లాజిక్ ఇక్కడండి. ఏది ఈ హుహు. విధంగా. ఓకే. అర్థమైందండి. మీరు స్పష్టంగా తీసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఐ వాల్యూ హ్మ్. 0 ఇనీషియల్‌గా. హ్మ్. వాల్యూ హ్మ్. 2 అలా హ్మ్. లోపలికెళ్తది. తర్వాత 0 ఏం ఎన్ వాల్యూ 2 సి ఆఫ్ 0, హ్మ్. 0, 0 ఇట్లా మీరు హ్మ్. పేపర్ వర్క్ చేసుకోవాలండి. చేసుకుంటే అర్థమవుద్ది. ఇక్కడ కే అనేది ఎందుకు తీసుకున్నామండి? కే వచ్చిన అంటే వాల్యూస్. ఒక్క నిమిషం మేడం. కే ఎందుకు తీసుకున్నామంటే మీరిక్కడ కాలమ్స్ మాత్రమే సెకండ్ మ్యాట్రిక్స్‌లో ఇచ్చేస్తున్నాం. రో మాత్రమే చేస్తున్నాం మేడం. ఆ! రో మాత్రమే చేస్తున్నాం సెకండ్. సో, అందుకోసం కే తీసుకున్నాను మేడం. హలో! ఆ! ఓకేనా మేడం? ఓకే. ఇక్కడ పి చేయాలి. అది.
ఓకేనా? అర్థమైందా మేడం? అర్థమైంది. ఓన్లీ రో మాత్రం కన్సిడర్ చేయాలి మేడం. ఓకే. ఓన్లీ రోస్ కోసం ఏ వాల్యూ అనేది తీసుకుంటాము. ఈయన మొత్తం ఉండాలి కాబట్టి హ్మ్. మ్యాట్రిక్స్ మొత్తం ఉండాలి కాబట్టి ఇదిగోండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎంటర్ చేసాం. ఓకేనా? హ్మ్. అర్థమైందా? అర్థమైంది. సో ఇక్కడ 0 ఎందుకు తీసుకోవాలంటే మీకు 90 చేస్తుంది మేడం. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ 0 అవ్వకపోతే స్టార్టింగ్ నుంచి రావాలి కదా! 0 నుంచి మళ్ళీ. మళ్ళీ నెక్స్ట్ వాల్యూ కోసం 0 తీసుకున్నాం. ఓవర్ రైడ్ అయిపోయి 0 అయిపోద్ది. ఓకే. అట్లా చేసుకోవాలి. చివరికి M/Q మ్యాట్రిక్స్ మిగులుతుంది. ఓకే. సో సి ఆఫ్ ఐజే ఉంటుంది కాబట్టి ఇలా ఇదే. ఓకే. రాసుకుంటారా? స్క్రీన్ షాట్ చేస్తారు. రాసుకుంటాను. ఆయన రాసుకోండి. సార్ ఓకే అందుకనా నీకు నాకు తేడా అర్థమైందా? అర్థమైంది. నేనైతే రేపు పొద్దున్న దాకా ప్లీజ్ చెప్తాను. సార్ రాసిందా లిస్ట్? చూపించాలి పడుతుంది. ఏమైంది సార్? లడ్డు వస్తుంది. లడ్డు చూపించాలి. నెక్స్ట్ వెళ్తారు. మేడం సరిపోద్దా? కొంచెం పైకి అసలు ఏ ఆఫ్ కిందకి వెళ్ళిపోండి సెకండ్ మ్యాట్రిక్స్ వరకు. అక్కడ వరకు ఏంటి సార్? సరే వదిలే. చెప్పండి సార్. ఇలా కొన్నారు కదా చెప్పారు.
Yes. అలా ఉంటుందా? లెఫ్ట్‌లో. కలవకూడదా? ఇస్తారా? ఏమో నాకు తెలియట్లేదు. మేడం ఎందుకన్నా ఆ, సరిపోయింది. ఉమ్. ఓకే అంటాను మరి నేనైనా నమ్మను సార్. నమ్ము కొన్ని నమ్మాలి వస్తుంది. అలా చేస్తే ఇది ఓకే సార్, అయితే సరే మేడం, నెక్స్ట్ కాన్సెప్ట్. ఒకసారి అవుట్పుట్ చూపిస్తారా? మల్టిప్లికేషన్ రాదు మేడం, తీసేసేది ఉమ్, ఓకేనా మేడం? ఉమ్. ఇక్కడ కాలమ్స్, ఇక్కడ రోస్ డిఫరెంట్ ఉన్నాయి, డిఫరెంట్. ఉమ్, అందువల్ల నాట్ పాసిబుల్. ఓకే. రాసుకున్నారా? ఆ, ఉమ్. నార్మల్ జావా అయిపోయింది మేడం ఇది. ఓకే, ఊప్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ దాకా నార్మల్ జాబ్ అయిపోయినట్టు. సిలో ఉండేవన్నీ ఇక్కడ ఇందులో కవర్ అయినట్ట. సి లాంగ్వేజ్ ఇవన్నీ ఉంటాయి. ఇది సపరేట్ మేడం. ఊప్స్ రాసుకున్నాను. ఉమ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఎప్పుడు అంటాం అంటే, ఓకేనండి, ఉమ్, ఎప్పుడైతే మనం ఒక లాంగ్వేజ్ అనేది 6 ఫీచర్స్ ఉంటాయండి. సో 6 ఓకే. ఫీచర్స్
అంటే ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, తర్వాత అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. ఓకే అండి. ఉమ్, సో ఎప్పుడైతే మనకి ఇలా ఉంటాయో అప్పుడు వాటిని ఏమంటాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఉమ్, ఓకే, అర్థమైందా అర్థం కాలేదు? అర్థమైంది. ఇవన్నీ ఉంటే ఊప్స్ అంటాం. ఇవన్నీ ఉంటే ఊప్స్ అంటాం. ఓకే కదా. ఉమ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఆబ్జెక్టివ్ క్లాస్, ఉమ్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇదండి. సో ఓకే, మన జావా అనేది కూడా ఆబ్జెక్ట్ ఉమ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. లాంగ్వేజ్. ఫీచర్స్ అండి. ఊప్స్ అంటే అదండి అసలు యాక్చువల్గా ఓకే. ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్స్, అంతేగాని లాంగ్వేజ్ కాదు. ఉమ్, సపరేట్ సపరేట్ ఫీచర్స్ అండి ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఉమ్, జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఓకే. రాసుకున్న లాంగ్వేజ్ ఉమ్, మ్యాటర్ రాసుకున్నాం. ఇంప్లిమెంటింగ్ బిలో 6 ఫీచర్స్, 6 features ఉమ్, is called object oriented programming language. ఓకే. దే ఆర్ అని రాసుకుని మేడాన్ని ఉమ్, లాంగ్వేజ్. Programming language. దే ఆర్ ఈ రాసుకునండి ఆబ్జెక్ట్ క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. ఓకే. ఆబ్జెక్ట్ రాసుకుని మేడం సైడ్. See, see. Okay. Object one పెట్టుకుంటాం. ఆబ్జెక్ట్ అండి ఫస్ట్ది. ఓకే. మేడం మీకు తెలిసి ఆబ్జెక్ట్ అంటే ఏంది? తెలీదు. తెలీదా? లేదండి ఒకేసారి. ఆబ్జెక్ట్ నథింగ్ బట్ థింగ్ అండి, వస్తువు అండి. ఉమ్, అంతే కదా. అంతే. సో దానికి ఏముంటుందండి, స్టేట్ అండ్ బిహేవియర్ ఉంటుంది. స్టేట్ అంటే ఏంటండి, నథింగ్ బట్ ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకున్నామండి, దాని ఉమ్, స్టేట్ ఉంటుందండి, దాని యొక్క లెంత్ ఉంటుంది, కలర్ ఓకే. ఉంటుంది, ఏ కంపెనీ ఏ ఉంటుంది. ఓకేనా. సో దాని ఉమ్, ప్రైస్ ఉంటుంది, వీటన్నిటిని స్టేట్ అంటారు. Okay. ఓకేనా. సో వాటిని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రాపర్టీస్, వేరియబుల్స్ అంటాం. ఓకేనా. ఓకే. సో అదే వాట్ యాక్షన్స్ డూ బై ల్యాప్టాప్ అండి, అంటే ఏమేం చేయగలం వాటిని మెథడ్స్ అంటారండి ప్రోగ్రామింగ్ ఓకే. లాంగ్వేజ్. సో అర్థమైందా మేడం? అర్థం కాదు. అర్థమైంది. అంతే తెలియదు ఉంది మేడం ఒకేసారి. ఉమ్, రాసుకోండి. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ థింగ్ Real. వరల్డ్ దట్ ఎగ్జిస్ట్ ఫిజికల్లీ Physical. and it has And it is. stated behavior. Next. మేడం అర్థమైందా?
రాసారా? రాస్ నెక్స్ట్ పాయింట్ అండి. హియర్ స్టేట్ నథింగ్ బట్ Sir, హియర్ here, హెచ్ఈఆర్ హియర్ here. స్టేట్ నథింగ్ బట్ ప్రాపర్టీస్ బ్రాకెట్లో వేరియబుల్స్ మేడం. ఓకే. నెక్స్ట్ అండ్ బిహేవియర్ నథింగ్ బట్ బిహేవియర్ నథింగ్ బట్ హ్మ్. యాక్షన్స్ ఓకే. బ్రాకెట్లో మెథడ్స్ అండి. హ్మ్. మీరు అర్థమైనా తినాలి. అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ అండి. హ్మ్. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. ఇంకో పాయింట్ సార్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రకారంగా ఆబ్జెక్ట్ అంటే హ్మ్. ఇది రాదు. ఇప్పుడు దాకా చెప్పింది జనరల్ మీనింగ్ అండి. ఓకే. ఆబ్జెక్ట్ ఓకే. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. హ్మ్. క్లాస్కి పోలండి. ఇప్పుడు స్కానర్ ఉందండి. స్కానర్ హ్మ్. ఏం చేస్తున్నాం? స్కానర్ ఇన్పుట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా. హ్మ్. స్కానర్ ఇస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ అని. క్లాస్. క్లాస్ క్లాస్ వాడుతున్నారా లేకపోతే మీరు ఓన్లీ ఎస్ ఒకటే వాడుతున్నారా మేడం? అంటే ఓన్లీ ఎస్ఐగా మేడం వాడుతుంది. ఎస్ ఒక్కటే. ఆబ్జెక్ట్ క్లాస్‌కి మనం మామూలుగా తీసుకుంటాం. క్లాస్‌కు బదులు వాడుతున్నాం ఇక్కడ. అర్థమైందా? హ్మ్. అర్థం కాలేదా? అర్థమైంది. అందుకే ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అన్నాం. ఓకే. ఎగ్జాంపుల్ రాసుకోండి మేడం. ల్యాప్టాప్, బుక్, పెన్ను, ఎట్సెట్రా. హ్మ్. మేడం అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైంది. నెక్స్ట్ హెడ్డింగ్ అండ్ హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ జావా. ఆబ్జెక్ట్ ఇన్ జావా. ఇన్ జావా సింటాక్స్ అని రాసుకోండి మేడం కింద. హ్మ్. క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ న్యూ క్లాస్ నేమ్. ఓకే. ఇక్కడ శాంపిల్ అనేది క్లాస్ నేమా? అవునండి. హ్మ్. ఎస్ అనేది ఆబ్జెక్ట్ అండి. న్యూ శాంపుల్ మళ్ళీ ఎస్. హ్మ్. అదే ఓకే. ఓకే. సరే కదా. అయిపోయింది. నెక్స్ట్ అండి క్లాస్ అండి సెకండ్ వన్. హ్మ్. క్లాస్ ఎందుకు వాడతామంటే ఇట్ ఈజ్ ఏ లాజికల్ ఎంటిటీ అంటే కనిపించదండి. హ్మ్. మనకి ఇందాక టేబుల్ ఇవన్నీ ల్యాప్టాప్ కనిపిస్తాయి మేడం అన్నీ. హ్మ్. బట్ మనకి క్లాస్ అనేది కనిపించదండి. లాజికల్ ఎంటిటీ అంటాం. మరి ఇది ఓకే. ఎందుకు వాడతామండి? గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి వాడతామండి. ఓకే. అర్థమైందా? హ్మ్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆబ్జెక్ట్స్ అండి. అంటే హ్మ్. పర్సను, హ్మ్. లైన్ లైను ఓకేనా మేడం? ఓకే. తర్వాత దాన్ని ఏమంటారు? లైను, పర్సను ఇంకోటి ఏదన్నా చెప్పండి. ల్యాప్టాప్ అనుకుందాం. ఓకేనా? బాక్స్. ఆ, మూడింటిని ఒకే దాంట్లో పెట్టచ్చా మేడం?
పెట్టొచ్చు. పెడతారా ఒకే ప్లేస్లో లేదా? లైన్ తినేస్తుంది కదా మేడం. ఓ అలా అంటారా? యా? ఆ! అంటే లైన్ ప్లేస్‌లో లైన్ కాకుండా వేరేది ఏదైనా పెట్టొచ్చు కదా! ఆ, వేరే ఏమైనా పెట్టచ్చు మేడం, కానీ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. ఓకే. అలా ఓకే. తినేసిద్దిగా లైన్. సో మనమన్నా దాన్ని చంపుతాం. అదన్నా క్వశ్చన్ మనం తినేస్తది. అంత బ్రేవ్ పర్సన్ అయితే మనం కాదు. హ్మ్. జనరల్ అలా లేకపోతే అదన్నా మనం తినేస్తారు అంతే కదా. హ్మ్. అంటే ఒకే చాట్ పెట్టడం కష్టం అండి రియల్ ఆబ్జెక్ట్స్ జనరల్గా. ఓకే. అలా కాకుండా ఊహించుకోగలమా? ఊహించుకోవచ్చుగా. ఆ, అదే ఆ ఊహించుకోవడమే క్లాస్. ఓకే. మన అర్థమైంది. ఊహలో ఉండేది క్లాస్ అంటారా? ఊహల్లో నడిచేది క్లాస్ అండి. ఓకే. ఓకేనా? హ్మ్. అర్థమైంది కదా. అర్థమైంది. సో రాసుకోండి. హ్మ్. క్లాస్ ఈజ్ ఏ లాజికల్ ఎంటిటీ. Logical ఎంటిటీ. entity. ఎంటిటీ. ENTITY. హ్మ్. And used to create a group of objects. And use it to Create a group of objects. create హ్మ్. object. Group of objects. Objects. Okay. నెక్స్ట్ అండి. హ్మ్. ఇక్కడ అర్థమైంది కదా. అర్థమైంది. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. క్లాస్ ఈజ్ ఏ హ్మ్. Of బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. బ్లూ ప్రింట్ ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింటే క్లాస్ అండి. అదే ఓకే. అదే ఊహించుకోవటం మేడం. అది బ్లూ ప్రింట్ అంటే అంతేగా మేడం. ఆ! దానికి సేమ్ కాపీ. అది అర్థమైంది కదా. అర్థమైంది. నెక్స్ట్ అండ్ హౌ టు డిక్లేర్ క్లాస్ ఇన్ జావా ఎండింగ్ బట్టి. how to క్లాస్ ఇన్ జావా హ్మ్. సింటాక్స్ రాసుకోండి మేడం. ఓకేనండి. హ్మ్. ఇది రాసుకోవాలి. Okay. ఇదిగోండి క్లాస్ నేమ్ అండి. ఓకేనా. హ్మ్. వేరియబుల్స్ డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ మెథడ్స్ అండి. ఓకే. ఇక్కడ మెథడ్స్ అంటే అక్కడ మనం పబ్లిక్, స్టాటిక్, వాయిడ్ యూజ్ చేసాం. ఇక్కడ వాయిడ్ షో యూజ్ చేస్తాం. అంటే మన ఓన్ మెథడ్ అండి. ఓకే. అంటే మార్చొచ్చా అది? చెప్తాను మేడం. ముందు ఇక్కడ ఓకే. సింటాక్స్ వరకు రాసుకుంటున్నాను. హ్మ్. రాశారా సింటాక్స్? రాసాను. ఇది రాసుకోవద్దు, ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఓకే. ఓకే. చూడండి ఒకసారి. హ్మ్. క్లాస్ శాంపుల్ అని తీసుకుంటున్నాం మేడం. హ్మ్. మీ ఇష్టం ఏ పేరైనా తీసుకోవచ్చు, తెలుసు కదా. హ్మ్. సో ఇక్కడ నో రిటర్న్ టైప్ అంటే వాయిడ్ అని అంటాం. ఓకే. సో ఇక్కడ మెథడ్ నేమ్ షో అని తీసుకున్నాను. హ్మ్. సిస్టమ్ డాట్
అవుట్ డాట్ umbrella. బాడీలో అలో అని ప్రింట్ చేశారండి. Hmm. మెథడ్ నేమ్ మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చండి ఇది. Okay. అర్థమైందా మేడం? వాయిడ్ మటుకి ఉంటదా? వాయిడ్ అంటే రిటర్న్ టైప్, నో రిటర్న్ టైప్ తర్వాత వస్తుంది. ఆ! నో రిటర్న్ టైప్ అంటే వాయిడ్ అండి. హ్మ్. నాకు మెథడ్కి ఎటువంటి రిటర్న్ టైప్ వద్దనుకుంటే వాయిడ్ అని రాయాలి మేడం. ఓకే. ఫ్యూచర్లో వస్తాయి, నో ప్రాబ్లం. సరే. మరి ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే కంపల్సరీగా ఏం కావాలండి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. Void. మేడం ఇక్కడ చూడండి, హ్మ్. ఇవి ఇన్స్టాన్స్ వేరియబుల్ అండి ఇది. హ్మ్. ఎందుకంటే మెథడ్ డిక్లేర్ చేసాం కాబట్టి. హ్మ్. ఇట్ ఈజ్ ఆల్సో ఇన్స్టాన్స్ మెథడ్ అండి, అంటే నాన్ స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ వేరియబుల్ అండి. ఓకే. సో ఇక్కడ మెయిన్ మెథడ్ ఏంటి మేడం? స్టాటిక్. సో వాటికి సంబంధించిన కంపల్సరీగా మెయిన్ మెథడ్ ఎక్కడో చాటు ఉండాలండి. హ్మ్. ఎందుకు ఉండాలంటే ద ఇంటర్ప్రిటర్ ఆర్ కంపైలర్ ఎగ్జిక్యూట్ స్టార్ట్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ అండి. ఓకే. అంటే నథింగ్ బట్ మెయిన్ మెథడ్లో ఏవైతే రాసామో అదే హ్మ్. ఎగ్జిక్యూట్ చేస్తుందండి. మీరు అవుట్ సైడ్ రాసిన ఎగ్జిక్యూట్ చేయండి మేడం. ఓకే. ఒకవేళ రాసినా వాటికి సంబంధించింది ఇక్కడ ఉండాలి ఏదో మేడం. ఒకటి ఉండాలి. హ్మ్. నాన్ స్టాటిక్ని స్టాటిక్లో రాయాలంటే ఆబ్జెక్ట్ హ్మ్. క్రియేట్ మేడం. మరి అర్థమైందా? హ్మ్. ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పాం? క్లాస్ నేమ్, క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్, న్యూ, మళ్ళా క్లాస్ నేమ్. క్లాస్ నేమ్. హ్మ్. అర్థమైంది కదా? ఆ! ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి మేడం. మెథడ్ కూడా అంతే మేడం. ఇప్పుడు అర్థమైందా? వేరియబుల్ మెథడ్. మెథడ్ మన ఓన్ మెథడ్. సో హ్మ్. వీటిని మెథడ్లో కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే. ఓకేనండి? హ్మ్. క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి. మెథడ్ కూడా ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ అండి, స్టాటిక్. ఇవి నాన్ స్టాటిక్. హ్మ్. ఓకే. సో ఒకసారి చూడండి. సిఎల్ఎస్ అదే హ్మ్. ప్రింట్ అయిందా? ఆ! ఇది ప్రోగ్రామ్ రాసుకోండి. ఓకే. ఇక్కడ నాన్ స్టాటిక్ అనేవి మనం కంపల్సరీగా యాడ్ చేయొచ్చా? లేదంటే అవసరం లేదా? ఏంటండి? నాన్ స్టాటిక్ వాల్యూస్ ఇచ్చాం గదా! అవునండి. అవి కంపల్సరీగా చెయ్యాలా? లేదంటే అంటే అవసరమైనప్పుడు చేసుకోవచ్చా? అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పాను మేడం, క్లాసులో ఇలా వాడొచ్చని. హ్మ్. కంపల్సరీ ఏం రూల్ ఏం లేదు ఇక్కడ. అదే అండి. మామూలుగా వేరే దాంట్లో అయినా ఇప్పుడు నాన్ స్టాటిక్ అనేది అవసరాన్ని బట్టి వాడుకుంటాం అంతే కదా! మనకు అవసరమైతే వాడతాం, లేకపోతే లేదండి. ఓకే. లేకపోతే మెయిన్ మెథడ్ రాసి దాంట్లో చేసేస్తాం. హ్మ్. ఓకే. ఓకే. మిగిలిన రాయాలని రూల్ ఏం లేదు. ఓకే. ఓకేనా? అర్థమైంది. ఆ మెథడ్ ఏంటి అనేది మళ్ళీ రేపు స్టార్ట్ చేద్దామండి. హ్మ్. మేడం రేపు ఎల్లుండి కూడా ఉంటుందండి క్లాస్ యాజ్ యూజువల్. ఓకే అండి. మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పాలి అందుకు. ఏం లేదండి. మాకేం లేదు. మీకు కొంతమంది బయటికి వెళ్తారు, వేరే రిలేటివ్స్ ఇంటికి వెళ్తారు, రకరకాలు ఏమో ఉంటాయి. సాటర్‌డే, సండే ఏం కాదు గదా!
ఏంటండి? సండే ఒక్కరోజే కదా! మిగిలిన రోజులు ఏముందిలేండి అంటున్నా. మేడం ఫెస్టివల్ అని అడుగుతున్నాం మేడం. ఫెస్టివల్ మండే నుంచి కదండీ! అంతేనంటారా? ఇది స్టార్ట్ హ్మ్. నాన్ స్టార్ట్. రాసారా? రాసాను. ఒక్క అయిపోయిందా? నిమిషం. నెక్స్ట్ క్లాస్ అండి. అది మనదల్లా కంటిన్యూ బ్యాచ్ అండి. సాయంత్రం. ఇందాక ఆ అమ్మాయికి ఏం ఏం చెప్తున్నారు మీరు? ఏం ఇందాక చెప్తున్నాను? ఒక అమ్మాయికి ఏ కోర్స్ చెప్తున్నారంట? నాకు ఎస్ఐపి అండి. ఓకే. హ్మ్. మొత్తం 10 లాంగ్వేజెస్ వచ్చండి నాకు. హుహు. కంప్లీట్‌గానా? కంప్లీట్‌గానే మేడం. హాఫ్ హాఫ్ ఎట్టొత్తది మేడం. మీరు హాఫ్ హాఫ్ బేసిక్‌గా కొంతమంది నేర్చుకుంటారు కదా! అందుకని. అలా ఉండదండి. హ్మ్. కంప్లీట్‌గా వచ్చండి మొత్తం. హ్మ్. మొత్తం 15 కోర్సెస్ వచ్చాయండి దాదాపు. ఓకే. కంప్లీట్‌గానే. ఇప్పుడు పవర్ బిఐ, జెన్ అయి వచ్చాయి అయి కదా! అయి వచ్చు చెప్పలేదండి ఎవరికీ. చెప్తాను ఓకే. కావాలంటే. మామూలుగా నేర్చుకున్నారు. ఎవరు మీరా? నేను కాదండి. మీరు మామూలుగా వచ్చని అంటున్నారు కదా! అంటున్నా. అయ్యో! వచ్చండి. కాతే నేను అయ్యేది చెప్పనండి మేడం ఓకే. ప్రస్తుతానికి. చెప్పమంటే హ్మ్. ఎవరైనా రిక్వెస్ట్ చేసి అడిగితే చెప్తానండి అది. హ్మ్. ఎందుకంటే నాకు ఫుల్ స్టాక్ ఇయి అంటేనే ఇష్టమండి అది. ఓకే. హ్మ్. అంటే ఇది దేనికైనా ఉపయోగపడిద్ది కదా! ఇదికే టైం సాగుతదండి. 14 అవర్స్ కష్టపడుతున్నాను డైలీ. హ్మ్. క్లాసెస్ 14 అవర్స్ చెప్పాలండి డైలీ. మరి ఇంకా ఓపిక ఉండాలి కదా! మరి అదే ఓపిక ఉండాలి కంటే మరి అంతే మేడం. చేసేదేం లేదు. హ్మ్. సరే అయిపోయిందండి. అయిపోయింది. సరే టుమారో కంటిన్యూ చేద్దాం. ఓకే.